హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏపీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోను హైదరాబాద్ దూలపల్లిలో ఉన్నటువంటి ఎస్ఎస్ పంచర్ ఆయిల్ కంపెనీ నుంచి ఈ వీడియో అనేది షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నిరుద్యోగులకు ఉపాధిని కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఈ కంపెనీ వారు కేవలం 10,000 రూపాయలకే ఆల్ ఓవర్ ఇండియా డీలర్షిప్లను అందిస్తున్నారు. ఇంకా మరెన్నో బెనిఫిట్స్ ని అందిస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఎస్ఎస్ పంచర్ ఆయిల్ గురించి మరిన్ని వివరాలు కంపెనీ వారి మాటల్లోనే డీటెయిల్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గోనె శ్రీనివాసు. నేను ఎస్ఎస్ పంచర్ ఆయిల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో రోడ్ ఎక్కాలంటేనే మనము వెహికల్ లేనిది ఎక్కలేము. ఇప్పుడు వెహికల్ మనకు ఎక్కినమో అంటే అది ఎప్పుడు ఎక్కడ పంచర్ అయిద్దో అనేది ఈ న్యూసెన్స్లు చాలా వరకు మనం కళ్ళల్లో చూసే ఉంటాము. మన బైక్ కూడా జరిగి ఉంటాయి. మన వెహికల్కి కానీ, కారుకి కానీ, బస్సుకి కానీ, లారీకి కానీ చాలా మంది చూసి ఉంటాము. మొన్న నాకు తెలిసిన న్యూసెన్స్లో ఒక 1 year బ్యాక్లో కొండగట్టు నుంచి రాంగా వెహికల్ ఆర్టీసీ బస్సే అది పంచర్ అయ్యి మోర్లేకు గుంజుకెళ్ళింది ముంగట టైర్. డ్రైవర్ మన్నం పొందండి కానీ మిగతా వాళ్ళు మాత్రం సేఫ్లో ఉన్నారు. అట్లాంటిది న్యూసెన్స్ జరగకుండా చెక్ పెట్టడానికి మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్ పంచర్ ఆయిల్ అనేది ఒకటి లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రోడక్ట్ మీరు వాడండి. దీనివల్ల ఉపయోగాలు ఏంది, దీని వివరణ ఏంది, దీనివల్ల బెనిఫిట్ ఏం పొందుతారు అనేది మీకు వివరాల్లో లైవ్లో చూపించగలుగుతాను. రండి చూద్దాం. ఇప్పుడు మీకు ఈ లైవ్లో ఈ వెహికల్ అనేది మనము డెమో చేయడం జరుగుతుంది. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు అనేది మీకు క్షుణ్ణంగా నేను చెప్పగలుగుతాను. 100% ఇప్పుడు మనకు ఈ మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఈ మెజర్మెంట్ ప్రకారము ఎన్ఎంఎల్ పోయాలో ఏంది అనేది మన దగ్గర ఒక క్యాటలాగ్ ఉంటుంది. ఆ క్యాటలాగ్ ప్రకారమే అన్ఎంఎల్ బాటిలే మనకు ఉంటుంది. కాబట్టి ఈ వెహికల్కి అయితే ఇప్పుడు 300 ml అనేది మనము ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. 200 ml సరిపోతుందా సార్? 300 ml ఈ స్కూటీ అనే దానికి ఈ 300 ml ఈ వెహికల్ సంబంధించింది. ఎక్సెల్ బండి కానీ ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్ కానీ ఇటువంటి వెహికల్ కి అయితే 300 ml ఇన్స్టాల్ చేయబడుతుంది. ప్రతి కంపెనీ వాళ్ళు ఒక టైర్ మీద ఇట్లాంటి కోడ్ వేస్తారు. ఆ కోడ్ ప్రకారమే మనము ఎన్ఎంఎల్ ఎంత పోయాలని మన దగ్గర క్యాటలాగ్ ఉంటుంది. కాబట్టి ఆ క్యాటలాగ్ ప్రకారం మన దగ్గర బాటిల్ ఉంటుంది. ప్రతి కంపెనీ వాళ్ళు ఇట్లాంటి కోడింగ్ ఉంటుంది. ఏ టైర్కి అయినా కోడింగ్ ఉంటుంది. దాన్ని బట్టే మనం ఎన్ఎంఎల్ పోయాలా, ఎంత పోయాలనేది మన దగ్గర రాసి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారమే మనం ఇప్పుడు ఈ వెహికల్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. 300 ml పడుతుందా? ఈ ఒక టైర్ కి ఒక 300 ml. ఏ టైర్ సైజుని బట్టి ఆ టైర్ ఒకసారి యూజ్ అండ్ త్రో. ఒకసారి మనకు ఈ బాటిల్ అనేది ఒకసారి యూజ్ అయింది, మళ్ళీ యూజ్ చేయలేము. ఒకసారి మనం దీన్ని ఇన్స్టాల్ చేస్తే ఎన్ని ఇయర్స్ వరకు పనిచేస్తుంది సార్? ఇది ఖచ్చితంగా మనకు 2 years దాకా పనిచేస్తుంది. 1 year దాకా కంపెనీ నుంచి ఇవ్వగలుగుతాం. ఓకే సార్. పంచర్ అనేది మీ ముందే ఇప్పుడు ఇన్స్టాల్ చేసి మీకు తర్వాత చూస్తాను. ఇది ఎట్లా అంటే ఖచ్చితంగా మనం షేక్ చేయాలండి. ఇట్లా షేక్ చేసినాకనే మనము క్యాప్ తీయాలి. క్యాప్ తీసినాక ఇందులో సీల్ ఉంటుందండి. ఈ సీల్ తీసేయాలి. సీల్ చేసేసినాక లిక్విడ్ అనేది మనం ఈ క్యాప్ యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇది టైట్లో పెట్టుకోవాలి. ఈ క్యాప్ అనేది మనం ఇప్పుడు ఈ తీసేస్తామండి. ఇది వాల్ పిన్ అంటారు. ప్రతి వెహికల్కి ఇట్లాంటి నాదులు ఉంటుంది. ఈ నాదులు అనేది మనం తీసేస్తేనే మనకు 100% గాలి వెళ్ళిపోతుంది. గాలి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఈ లిక్విడ్ అనేది లోపలికి ఇన్స్టాల్ జరుగుతుంది. ఈ గాలి మొత్తం 100% తీసేసినాక మనం ఈ పైప్ ద్వారా ఇట్లా పెట్టాలి. మళ్ళీ పైప్ ఇట్లా పెట్టి ఈ రకంగా మనం బాటిల్ పెట్టాలి. ఎప్పుడు కూడా ఈ బాటిల్ అనేది ఈ మెజర్మెంట్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ ప్యాకింగ్ కవర్ లేని కాడనే మనం ఇట్లాంటిది పిన్ను యూజ్ చేసుకోవాలి. ఈ పిన్ ఎందుకు యూజ్ చేసుకోవాలంటే మనం ఇది హెయిర్ అనేది ఇన్స్టాల్ చేస్తే జల్దీ లిక్విడ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. దీని ద్వారా మనకు జల్దీ అవుతుంది. అవసరం ఎంత టైం పడుతుంది సార్ ఇన్స్టాల్ చేయడానికి? ఇన్స్టాల్ చేయడానికి తొందరనే అయిపోతుంది అండి. 2 నిమిషాలలో అయిపోతుంది. ఓకే. ఓన్లీ మెకానిక్ ద్వారానే చేయొచ్చా, లేకపోతే ఎవరైనా చేయొచ్చా? మెకానిక్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఈ పంపు లేకుండా కూడా మనము దీన్ని ఒత్తే పోతుందండి. ఈ వెహికల్కి అయితే ఈ మొత్తం ఇన్స్టాల్ చేసినాము. 300 ml ఇప్పుడు 1 kilometer రన్ చేసి రావాలి. ఈ రన్ ఎందుకు చేసి రావాలంటే లిక్విడ్ అనేది మనం ఇప్పుడే పోసినాం కాబట్టి స్ప్రెడ్ అయి తిరుగుతూ ఉంటుంది. 1 kilometer రన్ చేస్తే మొత్తము ఫ్లోరింగ్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఎక్కడ మేకు కూర్చుకున్నా కూడా ఆటోమేటిక్గా సీల్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని 1 kilometer రన్ చేయడానికి ఇప్పుడు వెహికల్ వెళ్తుందండి. మనం ఇట్లా 1 kilometer జర్నీ చేయడానికి వెళ్తున్నాం.
అండి ఇప్పుడు మనం ఈ వెహికల్ అయితే ట్రయల్కి పోయేస్తున్నాం 1 కిలోమీటరు. ఇప్పుడు మేకు పంచర్ చేద్దాం, ఈ మేక్ అనేది గుచ్చుదాము, పంచర్ చేద్దాము, పంచర్ అయిద్దా కాదా అనేది మనం ఇప్పుడు చేద్దాం. ఓకే అండి, ఇక్కడ కొడుతున్నాను. ఇప్పుడు ఈ మేకు కొట్టడం జరిగింది. మనం దీనికి ఒక మార్కింగ్, ఎందుకంటే మనం ఇక్కడి దాకా వెళ్ళిపోతాం, ఒక మార్కింగ్ పెడితే ఇది నిజమేందో అబద్ధమేందో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక మార్కింగ్ పెట్టాము. ఇప్పుడు దాన్ని మనం వెహికల్ అనేది ఇది పీకి మూవ్ చేస్తాం. ఇది అనేది ఉండండి, నేను ఇప్పుడు వెహికల్ చాలు చేస్తాను. ఇప్పుడు మేక్ అనేది కొట్టినాం కదా, పంచర్ అనేది చేసాము. ఇప్పుడు అది మేకు తీసి మళ్ళీ ఇప్పుడు ఒక ట్రయల్ ఇట్లా పోయేస్తాము. పోయొచ్చినాక అది ఎంతవరకు పంచర్ అయిందా కాలేదా అనేది చూస్తాము. పంచర్ అనేది వేసాము కాబట్టి ఇప్పుడు మనం వెహికల్కి వాటర్ పోసి చెక్ చేద్దాం. మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చామండి, ఇక్కడ మార్కింగ్ ఇచ్చి ఇక్కడ మేకు దింపాము. మీకు ఈ మార్కింగ్ అనేది మార్కింగ్ పెట్టాము, ఇక్కడ మేకు దింపాము. ఇప్పుడు వాటర్ పోసి చూద్దాం, బబుల్స్ అనేది వస్తుందా? నో బబుల్స్. పంచర్ అనేది మనకి ఇప్పుడు కాలేదు. ఇప్పుడు మనం ట్రయల్ పోయి వచ్చి చూసినాక వాటర్ పోసి చూస్తున్నాం కాబట్టి బుడగలు అనేది వస్తలేదు, నో పంచర్. చూసారా సార్, ఒక చిన్న బబుల్స్ కూడా వస్తలేవు. ఇది 100% సక్సెస్గా ఉంది. రేపు కూడా మనం ఇప్పుడు ఎయిర్ టెంపరేచర్ కూడా మళ్ళీ చెక్ చేద్దామంటే చెక్ చేద్దాం. ఓకేనా సార్? ఒకవేళ టైర్కి మేకు ఉన్నట్లయితే ఏమన్నా అవుతుందా సార్? మేకు ఒకవేళ దీనికి టైర్కే ఉంటే మనకు ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడన్నా మనం ఐడెంటిఫైగా ఇట్లా చూసినప్పుడు మాత్రము ఈ మేక్ అనేది తీస్తే మాత్రం వెహికల్ అనేది రన్ చేయాలి. ఎందుకు రన్ చేయాలంటే లిక్విడ్ అనేది మన వెహికల్ ఆపినప్పుడు కింద ఉంటుంది. ఇప్పుడు మనం వెహికల్ రన్ చేస్తే ఏమైతే ఇది ఇక్కడికి లిక్విడ్ అనేది రాగలుగుతుంది కాబట్టి ఎయిర్ ద్వారా సీల్ చేయగలుగుతుంది. అప్పుడు మన పంచర్ అనేది కాదు. ఒకవేళ దానికే ఉంది, మనం చూడలేదు, 1 month అయింది అన్నా కూడా మనకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఎప్పుడన్నా ఐడెంటిఫై చేసినప్పుడే ఈ మేక్ తీస్తే మాత్రం రిమూవ్ చేయాలి టైర్లో పంచర్ ఆయిల్ అనేది ఉంటుంది కదా, దీనివల్ల ఏమైనా మైలేజ్ తగ్గుతుందా సార్? అట్లాంటిది తగ్గే అవకాశాలు ఏముండే, ఎందుకంటే మన ఈ లిక్విడ్ అనేది హీటు టెంపరేచర్ కానివ్వదు. కాబట్టి మనం గాలి ఒకటి చెక్ చేసుకుంటే ఎప్పుడు నార్మల్గా ఒక 15 daysకి ఒకసారి మనం గాలి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎయిర్ ఉంటుంది కాబట్టి మనకు నార్మల్గా ఈ టైర్ అనేది హీట్ కాదు, రబ్బర్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మైలేజ్లో ఎలాంటి మార్పు ఉండదు. మీరు గత 5 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ లో ఉన్నారు కదా, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏంటి సార్? కస్టమర్ మాత్రం 100% ఫీడ్బ్యాక్ ఉందండి. ఒక్కరు కూడా మనకు రిమార్క్ ఏం లేదు. మనకి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు వాడుతున్నారు, ఆదిత్రి కన్స్ట్రక్షన్ వాళ్ళు వాడుతున్నారు. ఈ మనకి ఇండియాలో నెంబర్ 1 వెహికల్ ఏది అని అంటే 108 కూడా వాడుతున్నారు. మన దగ్గర లెటర్ ప్యాడ్లు కూడా ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇక్కడ మేకు దింపి చూంచాము లైవ్లో. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఒక 8 month తర్వాత ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాయి. మన దగ్గర వీడియోలు ఉన్నాయండి. ఇప్పటి వరకు మనకి ఎక్కడ కూడా కంప్లైంట్ అనేది ఏది లేదు సార్. టైర్ మైలేజ్ ఉంటుంది, టైర్ సేఫ్ ఉంటుంది. మనకు జర్నీ పోతుంటే కూడా మనకు పంక్చర్ కాకపోతే ఎంత ముందు వెళ్తాం అనేది కూడా మనకు అదైతే ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్ పంచర్ ఆయిల్ అందరు పూసుకోండి, బాగుంటుంది, మంచి లైఫ్ ఉంటుంది 100% సార్. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ ఇది సమ్మర్ కదా సార్, టైర్స్ అనేవి హీట్ అవుతూ ఉంటాయి. ఈ లిక్విడ్ వల్ల ఏమన్నా బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఇట్లాంటిది బ్లాస్ట్ అయ్యి పేలడం అనేది 100% జరగదు. ఎందుకంటే ఇది కూలెంట్ లాగా ఉంచుతుంది కాబట్టి ఈ టైర్ అనేది బ్లాస్ట్ కాకుండా చల్లదనంలో ఉంచుతుంది కాబట్టి పేలుడు అనేది అవకాశం 100% ఉండదు. ఎందుకంటే మనం టైర్ ఎప్పుడు పేలుతుంది అని అంటే హీటు టెంపరేచర్ వల్లనే ఇందులో ఎయిర్ వచ్చి టైర్ బ్లాస్ట్ అయ్యి పేలడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన లిక్విడ్ ఉన్నది కాబట్టి మనకు పేలుడు అనేది ఉండదు కాబట్టి చల్లదనంగా ఉంటుంది కాబట్టి మనం ఎంత దూరమైనా హ్యాపీగా జర్నీ చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు ఏ నైట్ జర్నీ చేసినా కూడా మీకు మేకు గుచ్చుకొని దానికి ఉన్న ప్రమాదం లేదు. ఒకవేళ అది ఉన్నది అని అనుకుంటే మనం రిమూవ్ చేస్తే మాత్రం వెహికల్ రన్ చేయాలి, ఆటోమేటిక్గా మనకు ఏ ప్రాబ్లం ఉండదు. హాయిగా మనం జర్నీ చేయొచ్చు, ఏ నైట్లో అయినా ఎక్కడికైనా ఎంత దూరమైనా చేయొచ్చు, హ్యాపీగా జర్నీ చేయొచ్చు టైం టు టైం. ఇది ఎక్సెల్ బండి నుంచి జేసీ టైర్ దాకా యూజ్ అయింది. ఎక్సెల్ బండి నుంచి జేసీ టైర్ దాకా యూజ్ అయింది. ట్యూబ్ అండ్ ట్యూబ్లెస్ ఆల్ వెహికల్కి వాడచ్చు, ఏ వెహికల్కైనా వాడచ్చు. అయ్యో మన ట్రాక్టర్ అని కార్ అని అది ఏం లేదు. దీనిలో ఇంకొక హెవీ వెహికల్కు కానీ ఏ వెహికల్కి కానీ దీనివల్ల మనకు టైర్ అనేది లైఫ్ పెరుగుతుంది, కూలెంట్ లాగా ఉంటుంది కాబట్టి టైర్ అనేది అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి మనకు టైర్ లైఫ్ అనేది పెరుగుతుంది. పంచర్ ఒకటే కాదు, దీంతో పాటు
మనకు ఒక 35% టైర్ లైఫ్ కూడా ఇంక్రూజ్ అయింది. మనకు 30,000 తిరిగేది అనుకో, మినిమం 50,000 తిరుగుతుంది మన టైరు. అప్పుడు మనకు సేఫ్ జరిగినట్టే కదా, దానివల్ల మనకు సేఫ్ ఉన్నట్టే కదా. టైర్ లైఫ్ అనేది ఒక 5 years ఇస్తారు కంపెనీ వాళ్ళు. 5 years తర్వాత మనం వాస్తవానికి వాడద్దు అది. అట్లాంటిది కాకుండా ఇప్పుడు మన పంచర్ ఆయిల్ వేసుకున్నాం 5 years వాళ్ళ టైం వరకు కూడా మన పంచర్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఎలాంటిది లేకుండా టైర్ బ్లాస్ట్ కావడం, పేరడం ఇటువంటిది జరగదు అన్నట్టు. ఇది 100%గా బాగుంటుంది కాబట్టి అందరూ వాడాలి. వాడితేనే సేఫ్గా ఉంటాము. మనం ఏ టైంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో ఈ రోజుల్లో ఉరుకుల పలుకుల జీవితం, ఆరోగ్య సమస్యలు ఏ రకంగా ఎట్లుంటాయో తెలియదు. మనం నైట్లో జల్దీ ఆరోగ్యం బాగలేదు అని అనుకుంటే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మన వెహికల్ ఇస్తే పంచర్ అయింది అనుకోండి, అప్పుడు ఎంత న్యూసెన్స్లో ఉంటాం, పక్క వాళ్ళు అడగలేము, రాత్రి టైంలో చేయలేము. అటువంటప్పుడు అదే మనం పంచర్ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, మనం ఏ టైంలో అయినా కూడా హాస్పిటల్కి వెళ్ళే అంత అవకాశాలు మనకు బాగుంటాయి కాబట్టి మనకు ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి మనం హ్యాపీగా మన పానాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇది మనకు ఖచ్చితంగా ఎస్ఎస్ పంచర్ ఆయిల్ వాడితే మీకు కూడా అర్థమవుతుంది. చాలా చోట్ల చాలామంది వాడుతున్నారు. ఇప్పుడు మీరు కూడా వాడండి. ఈ హైదరాబాద్లో చుట్టుపక్కల ఎక్కడికైనా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా మేము మెటీరియల్ సప్లై చేయగలుగుతాము. స్కూటీకి అయితే 300 ml అంటున్నారు కదా, అదే పల్సర్ కానీ బుల్లెట్ కానీ కార్స్ వాటికైతే ఎలా సార్? అది బుల్లెట్ అంటే బుల్లెట్ వెహికల్కి టైర్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి దానికి ఒక 1/2 లీటర్ పట్టగలుగుతుంది. ఇప్పుడు బుల్లెట్కి ఎంత పడుతుంది, మరి కార్కి ఎంత పడుతుంది అని అంటే, ఆల్టో కార్ ఉందనుకోండి దానికి 300 ml పడుతుంది. కార్ అయినా మనకు టైర్ కోడ్ సైజు అనేది మన దగ్గర మెజర్మెంట్ ప్రకారమే మన దగ్గర ఉంటుంది కాబట్టి క్యాటలాగ్లో, దాన్ని బట్టి కార్ అయినా మనకు బైక్ అయినా ఒకటే. ఎందుకంటే టైర్ సైజుని బట్టి మన దగ్గర ఎంఎల్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎంత ఎంఎల్ వేయాలనేది మన దగ్గర క్యాటలాగ్ ఉంటుంది. ఆటో కార్ ఉందనుకోండి 300 ml ఉంటుంది. అదే స్విఫ్ట్ డీజర్ ఉందనుకోండి 350 ml ఉంటుంది. అదే పల్సర్ వెహికల్కి ఏమో 1/2 లీటర్ వాడతారు. మరి మా వెహికల్ చిన్నది కదా, దీనికి తక్కువ పడుతుంది కదా అంటే దాని సైజును బట్టి దానికి ఖచ్చితంగా అంత ఎంఎల్ పోయాలి. 1/2 లీటర్ పోస్తేనే దాని కెపాసిటీని బట్టి మనము మినిమం ఒక 50 కిలోలు వెయిట్ లేపగలుగుతాం. 60 కిలోలు ఇస్తే లేపలేము కదా. అట్లాంటిది దాని టెంపరేచర్ వరకు దాన్నే మనము యూజ్ చేస్తే మనకు సేఫ్గా ఉంటుంది. మనకు ఇంకొకటి కార్లకి అయితే వీల్ ఎలిమెంట్ బ్యాలెన్సింగ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే అవి చేసుకొని మనం పోసుకుంటే ఇక ముందు మనకు పంచర్ అనేది కాదు కాబట్టి వీల్ ఎలిమెంట్ బ్యాలెన్సింగ్ అనేది రానివ్వదు. మనం లైఫ్గా సేఫ్గా మనము వెహికల్ని రన్ చేయవచ్చు. ఎక్కడికైనా ఎంత దూరమైనా జర్నీ చేయవచ్చు. మనకి ఏ ప్రాబ్లమ్లు ఉండవు, ఏ నైట్ జర్నీ అయినా. ఓన్లీ తెలంగాణలో ఉన్న వారికి మాత్రమే డెలివరీ అనేది ఇస్తారా? ఏపీ మిగతా స్టేట్ లో ఉన్న వారికి కూడా డెలివరీ అనేది ఇస్తారా? ఖచ్చితంగా మేము ఎక్కడికి వెళ్ళి అయినా, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో అవసరమైతే కర్ణాటక కూడా మేము సప్లై చేస్తాము. మీకు ఎక్కడికైనా మేము 100% సప్లై చేస్తాము. ఇప్పుడు చిన్నపాటి వ్యాపారస్తులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రోజులలో. పని లేక చాలామంది ఉపాధి లేకుండా కోల్పోయి చాలామంది ఉన్నారు. దానికి తోడుగా ఇప్పుడు ఏం చేసామంటే మా కంపెనీ నుంచి ఒక 10,000 డీలర్షిప్, ఓన్లీ ఒక 10,000 పెట్టి డీలర్షిప్ ఇవ్వడానికి మేము ముందుకొచ్చాము. వీళ్ళందరికీ ఉపాధి దొరకాలి, మాకు కూడా కంపెనీకి కూడా అన్ని రకాలుగా సేఫ్ ఉన్నది కాబట్టి ఒక్కొక్క చిన్న ఇన్వెస్ట్మెంట్ ఈ రోజుల్లో ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ పెద్ద సమస్య కాదండి. 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము డీలర్షిప్ ఇవ్వగలుగుతాము. మీరు ఎక్కడైనా మార్కెట్ చేయొచ్చు. ఏ ఏరియాలో చేస్తున్నారో మాకు చెప్పండి, మేము అక్కడ బుకింగ్ చేసి పెట్టుకుంటాము. మీకు అక్కడ వచ్చిన కాల్స్ కానీ మీకే ప్రొవైడ్ చేస్తాము. మీరే అక్కడ మార్కెట్ చేయొచ్చు. మీ ఓన్ బిజినెస్గా మీరు ఓపెన్గా ఉండి ఎక్కడనో మనము జాబ్ చేస్తున్నాం అనుకోకుండా ఓన్ బిజినెస్గా ముంగడికి వెళ్ళి మీరు వ్యాపారం చేసుకోవచ్చు. అటువంటి సొల్యూషన్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేస్తాము. మా కంపెనీ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాము. మీకు ఏది ఉన్నా కాల్ సెంటర్ ద్వారానే 100% మీకు రిసీవ్ చేస్తాము. అట్లాంటిది కాలేదు అని అనుకుంటే మేము కూడా వచ్చి మీ దగ్గర మేము రిసీవ్ చేసి దాని కంప్లైంట్ ఏంటి, అది సమస్య ఏం జరిగింది అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాము, వచ్చి రిసీవ్ చేస్తాము. ఇది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఎక్కడైనా కూడా, కర్ణాటక కూడా ఇవ్వగలుగుతాం. డీలర్షిప్ కాకుండా బల్క్ లో కావాలి అంటే ఎంత క్వాంటిటీ ఆర్డర్ ఇవ్వాలి? ఆర్డర్స్ వెహికల్ వాళ్ళు అడుగుతాయని ఒక 2 టైర్లకు మాత్రం మేము కార్గో ద్వారా సేల్ పంపించడం జరుగుతుంది. అట్లా చాలా మందికి పంపిస్తున్నాము. అట్లా కూడా మేము సప్లై చేయగలుగుతాం. ఓకే సార్, ట్రాన్స్పోర్ట్ చార్జ్ మీరే పే చేస్తారా లేకపోతే కస్టమరే పే చేసుకోవాలా? చిన్న వెహికల్ వాళ్ళు ఒక 2 బాటిలే కాబట్టి మేమే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇచ్చి పంపించగలుగుతున్నాము. మీ డీలర్షిప్ వాళ్ళు అయితే మమ్మల్ని కంపల్సరీ ఒకసారి విజిట్ చేయాలి. విజిట్ చేస్తే మేము ఎట్లా ఏంది అనేది ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మీకు వెహికల్కి అన్ని క్షుణ్ణంగా చెప్పినాకనే మీకు డీలర్షిప్ ఇస్తాము. ఎందుకంటే మీ ఇష్టానుసారంగా మీరు చేస్తే అక్కడ కంప్లైంట్ అనేది వస్తే మీరు రిసీవ్ చేయలేము, మేము రిసీవ్ చేయలేము. దానికోసము మా దగ్గర ఒక్కసారి మీరు కంపల్సరీ విజిట్ చేయండి. మా దగ్గరకు వచ్చి మీరు విజిట్ చేసి మీ కళ్ళ ముందే మీ వెహికల్కే మీకు చూసినాకనే మీరు నమ్మకం కుదిరినాకనే 10,000 కట్టి మీరు మెటీరియల్ తీసుకెళ్ళండి, మార్కెట్ చేయండి. మీకు మార్కెట్లో 100% సపోర్ట్ చేయగలుగుతాం. ఎంత దూరమైనా మేము రాగలుగుతాము. మనది ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్సే వాడుతున్నాయి అని అంటే మనము ఎట్లా ఉంది మన ప్రోడక్ట్ అనేది, మళ్ళీ మనది ఓన్ మైండ్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మనది పేటెంట్ అప్రూవల్ ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఈ మ్యానుఫ్యాక్చర్ అనేది తమిళనాడు, మదురైలో ఉన్నది. దీన్ని కనుగొన్నది శేఖర్ సార్.
15 ఇయర్స్ ఎగోలో శేఖర్ సార్ అనే అతను దీన్ని కనుగొన్నాడు. మనం ఎక్కడైనా మార్కెట్ చేయడానికి నాకు చాలా అవకాశాలు ఇచ్చారు కంపెనీ వాళ్ళు కూడా. నేను ఎంత దూరమైనా కర్ణాటక కూడా ఇచ్చాను, మహారాష్ట్ర కూడా ఇచ్చాను. అక్కడ కూడా మనకు బ్రాంచులు ఉన్నాయి. ఎక్కడైనా ఇవ్వగలుగుతాను. మీకు 100% మీ వెంట నేను సపోర్ట్గా ఉంటాను. మీకు ఏ కంప్లైంట్ వచ్చినా రిసీవ్ చేసుకుంటాను సార్. మా వ్యూవర్స్ కి మీ అడ్రస్ డీటెయిల్స్ అనేవి చెప్తారా సార్? అడ్రస్ వచ్చేసి ఇది దూలపల్లి రోడ్, హైదరాబాద్లో దూలపల్లి మెయిన్ రోడ్లో ఉందండి మన ఆఫీస్ అనేది. మీరు ఎవరైనా డీలర్షిప్ కానీ మీ వెహికల్కి కానీ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కు కాంటాక్ట్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9640628156 అనే నంబర్కు కాంటాక్ట్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. మీ డీలర్షిప్ కానీ ఏదైనా మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము. మా నంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.